యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో కానీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ఆర్ మరణాంతరం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న జగన్ ను గత కొన్నేళ్లుగా చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వారు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదటి నుంచి పదవుల కోసం, అధిష్టానం మెప్పు కోసం, స్వార్థ రాజకీయాల కోసం జగన్ ను, వైఎస్ఆర్ ను నిందించారు. ఇప్పుడు వీళ్ళంతా కాలక్రమేణా కనుమరుగైపోతున్నారు. మొదటిగా జగన్ ఆస్తులపై విచారణ చేయాలని మాజీ మంత్రి శంకర్ రావు సిబిఐకు లేఖ రాశారు. జగన్ కేసులు నడిచినంత కాలం కాంగ్రెస్ తో పాటు టీడీపీ నేతలు సైతం శంకర్ రావును ఓ రేంజ్ లో పైకెత్తేశారు. అనంతరం శంకర్ రావు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తన మంత్రి పదవి పోగొట్టుకోవడంతో పాటు అరెస్ట్ అయ్యారు. ఇంట్లో ఉన్న శంకర్ రావును బట్టలు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. శంకర్ రావు తర్వాత జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ మరో మంత్రి ఎర్రన్నాయుడు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జగన్ ను, వైఎస్ఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన మరో టీడీపీ నేత రేవంత్ రెడ్డి చనిపోయిన వ్యక్తిని కూడా చావకుండా వైఎస్ఆర్ ను పావురాల గుట్టలో పావురం అయిపోయాడని విమర్శించారు. ఇప్పుడు తన పార్టీలో ఏకాకిలా మిగిలి టీడీపీలో తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా తిట్టిన వారందరికీ జరుగుతుంటే ఈ లిస్టులో చేరారు ఆదినారాయణ రెడ్డి. తన రాజకీయంలో మంచి ఆఫర్ ఇచ్చినందుకు జగన్ నే ఇష్టానుసారంగా తిడుతున్నారు. దీంతో ఆది పరిస్థితి కూడా ఆదిలాగే తయారవుతుందని 2019లో ఆదినారాయణను పట్టించుకునే వారే కరవైపోతారని అంటున్నారు.